హాయ్ హలో అందరూ నమస్తే. నేపాల్లో జరుగుతున్నటువంటి అల్లర్లకు సంబంధించి అందరికీ తెలుసు. మన భారతదేశానికి సంబంధించి ఒక 500 నుంచి 600 మంది అక్కడ చిక్కుకున్నారనేటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అది కూడా జాతీయ స్థాయిలో నడుస్తుంది. జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. అపద్బాంధవుడు నారా లోకేష్ లేకపోతే మా బతుకులే లేవని చెప్పి ఇండియాకు వచ్చినటువంటి 154 మంది చెప్పారనేది టీడీపీ పార్టీ చేస్తున్నటువంటి ప్రమోషన్. ఇది కూడా విచిత్రం ఏంటంటే ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళే కాదు, కొత్త కొత్త పేర్లతో అటు పశ్చిమ బెంగాల్, అటు బీహారు, ఉత్తరప్రదేశ్, ఇట్లా వేరు రాష్ట్రాల నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారనమాట. ఆహా ఓహో అని చెప్పి నారా లోకేష్ గారికి సంబంధించి. మరి అట్లంటే నారా లోకేష్ గారు పని చేయలేదంటే నేను చేయలేదు అన్నట్టుదే 24/7 అక్కడ ఎక్కడ కూర్చొని చేశారంటే ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ ఉంటుంది, అక్కడ కూర్చొని పర్యవేక్షించారని చెప్పి వాళ్ళ కష్టాలు చెప్తుంటే వీడియోలు వాటిని వాళ్ళ కష్టాలు వీళ్ళ ప్రమోషన్స్ అది మనం చూపిస్తూ ఉన్నారు. మినిట్ టు మినిట్ ఆ పిఆర్కి విడుదల చేసి వాళ్ళు కూడా వాళ్ళ ఛానల్స్లో మిగతా దానిలో విపరీతమైనటువంటి ప్రమోషన్ చేసుకున్నారు. ఇక్కడ నారా లోకేష్ గారు చేయడం ఓకే. ఇంకో విచిత్రం అంటే విపరీతంగా ప్రమోట్ చేసుకుంటూ మొత్తం మేమే ఫ్లైట్స్ పంపించాము, మొత్తం మా వల్లనే జరిగింది అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఎప్పుడైనా సరే వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి మీరు ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ వేరే దేశాల్లో ఉన్నప్పుడు ఈ దేశాలకు తీసుకురావాలంటే ఒక పద్ధతి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి లేదు. కేంద్రం అనుమతితో ఇక్కడ ఉంటుంది MEA, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అంటే భారత రాయబారి కార్యాలయం ఒకటి ఉంటుంది. సో కేంద్రం చూసుకుంటుంది. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దేశాల్లో మన వాళ్ళు ఉంటే దాని యొక్క లిస్ట్ ఇచ్చి అక్కడ ఏపీకి సంబంధించి ఒక కంట్రోల్ రూము, ఒక ఫోన్ నెంబరు అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి. ఆ కోఆర్డినేషన్ చేసుకున్నారు వీళ్ళు. రాజ్యసభ ఎంపీ సానా సతీష్ గారు, ఇక్కడ లోకేష్ గారు కోఆర్డినేషన్ చేశారు. ఓకే, అది వాళ్ళ బాధ్యత, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా బాధ్యత. ఓకే, అది చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళంతా ఫ్లైట్లు మేమే పంపించాము, అన్ని మేమే చేసామని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళు అక్కడ మాట్లాడి, కేంద్ర ప్రభుత్వం మాట్లాడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ మన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా బార్డర్లోనూ మన వేరే రాష్ట్రంలో ఎక్కడైనా ఫ్లైట్ దింపినప్పుడు లేదా ఢిల్లీలోనూ ఉన్నప్పుడు అటు నుంచి వాళ్ళని మనం ఇక్కడ తీసుకురావడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం, ఇట్లా ఏర్పాటు చేసుకుంటారు. ఓకే, ఫోన్లో మాట్లాడారు, ధైర్యాన్ని ఇచ్చారంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఉన్నాము, మీకు పంపిస్తాము, మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం, మేము చూసుకుంటాం, కేంద్రంతో మాట్లాడతామని చెప్తారు. ఆ రకంగా చెప్పారు. సో దీనికి విపరీతమైనటువంటి పబ్లిసిటీ, మేము అదరగొట్టేసాం, అద్భుతాలు చేసామని చెప్పి. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ ఒక్క ఏపీకి మాత్రమే పబ్లిసిటీ చేస్తారు. ఏపీలో జరిగిన దానికి సంబంధించి ఈయనొక్కడే హీరో అని చెప్పి వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా చెప్తున్నారు అనేది వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు దాంట్లో మరి కర్ణాటక అక్కడ సీఎం గారు కానీ అక్కడ మంత్రులు కానీ వాళ్ళు కూడా 40 మందిని వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా MEAతో మాట్లాడి కేంద్రంతో మాట్లాడి వాళ్ళు కూడా రప్పించారు. కేరళలో 25 మంది, ఓకే, ఢిల్లీకి సంబంధించి 15 మంది, మధ్యప్రదేశ్కి సంబంధించి 14, ఉత్తరప్రదేశ్కి సంబంధించి 30, బీహారు 10, పశ్చిమ బెంగాల్ 10, ఇట్లా వేరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలను కూడా ఆ ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా మరి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సేమ్ వీళ్ళు ఏదైతే ఫ్లైట్స్ మేము వేసి ఆ ఫ్లైట్లే అంటే ఇక్కడ బాధ్యతగా చేయాల్సిన దాన్ని ప్రజల సొమ్ముతో దాన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రమోషన్ కింద వాడుతుంది. ఆ ప్రమోషన్ ఖర్చు ఏంటి, దాని లెక్క ఏంటి అన్నప్పుడు చూస్తే ఇక్కడ చూడండి, 2022-23 PR ఖర్చులు 123 కోట్లు. ఓకే, 121 కోట్లు అప్పటికి. 2024-25 నుంచి చూస్తే 747 కోట్ల రూపాయలు వీళ్ళ ప్రచారాలకి, వీళ్ళ స్కీములని, మేము అది చేశామని ఇది చేశామని. తర్వాత నారా లోకేష్ గారు తరచుగా ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ మధ్య చూశారు మీరు, మంత్రులతో మాట్లాడతారు, PM గారితో మాట్లాడతారు, హోమ్ మినిస్టర్ గారితో కలుస్తారు, అందరినీ కలుస్తారు. కలవకూడదా అంటే కలవచ్చు, మంచిదే, కానీ కలిసి ఏం చేశారన్నది ఇక్కడ కీలకం. ఏం చేశారు కలిసి, ఏ విషయం గురించి మీరు మాట్లాడారు? పలానా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారా, ఎరువుల గురించి మాట్లాడారా, మెడికల్ కాలేజీల గురించి మాట్లాడారా, ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా, అమరావతి రాజధాని గురించి మాట్లాడారా, దేనికోసం మాట్లాడారన్నది మనం చెప్పలేదు కదా. మన దాంట్లో ఏం చెప్తాం,
నారా లోకేష్ వాళ్ళని కలిశాడు, వీళ్ళని కలిశాడు, 2 గంటలు మాట్లాడాడు, 3 గంటలు మాట్లాడాడు అని చెప్పేస్తాం మనం. రహస్య భేటీ, దాని గురించే మాట్లాడాడు, దీని గురించి మాట్లాడి, ఇట్లా రకరకాల వార్తలు వండి వారుస్తాం మనం. కానీ అసలు సంగతి చెప్పాం. మంత్రులతో అక్కడ మంత్రులతో కూర్చొని భోజనాలు చేస్తారు, అక్కడ కేంద్ర మంత్రులతో, వీళ్ళ ఎంపీలతో అన్నీ చూపిస్తాం, అన్ని ఫోటోలు పెడతాం. వాటి ఖర్చు మళ్ళీ నేషనల్ ఛానల్లో ప్రమోషన్స్, ఇంటర్వ్యూలు, వాటి ఖర్చు ఎవరిది? ఇదంతా ప్రజలది. ఆ రకంగా మీరు చేసురు కాబట్టి 747 కోట్ల రూపాయలైంది. అంటే అప్పటితో కంపేర్ చేసి 626 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు ప్రచారం కోసం, పబ్లిసిటీ కోసం. ఈ 626 కోట్లుంటే అద్భుతంగా ఒక మెడికల్ కాలేజ్ కట్టొచ్చు. కరెక్టా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లు ఖర్చు పెట్టే మెడికల్ కాలేజీకి అన్నారు కదా, ఒక కాలేజీకి అన్ని సౌకర్యాలతో అంత అద్భుతంగా ఆహా అనేలా. మరి 626 కోట్లైందా కట్టొచ్చు కదా. పబ్లిసిటీ కాదు ముఖ్యం, మనం పని చేశామా, ప్రజలు హ్యాపీగా ఉన్నారా, అది ఒక నువ్వు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నీ సొంతంగా చేసుకున్నప్పుడు చేయొచ్చు. నీ సొంతంగా నువ్వు కోట్లు ఖర్చు పెడితే చేసుకో. రాష్ట్ర సొమ్ము అధికారంలో ఉన్నారు, మీ బాధ్యతగా చేయాల్సింది చేయకుండా ఇక దేశంలో ఎవరూ చేయలేదు మేమే చేస్తామన్నట్టుగా పబ్లిసిటీ చేసి ప్రజల సొమ్ము వృధా చేస్తున్నారు. ఓకే, మీరు ఎగ్జాంపుల్ కూడా చెప్తా. గతంలో 2020లో గుజరాత్లో కరోనాకు సంబంధించిన వాళ్ళు చిక్కుకున్నారు. అప్పుడు సుమారుగా 3830 మంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళను సీఎం రిలీఫ్ ఫండ్ 2 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చారు. అప్పుడు ఎలాంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఒక వీధి నుంచి ఇంకో వీధికి వెళ్ళాలంటేనే కష్టమైన పరిస్థితి. అలాంటి టైంలో వాళ్ళందరినీ తీసుకొచ్చారు. అప్పుడు కర్ణాటక నుంచి 1700 మందిని తీసుకొచ్చారు. విదేశాలలో ఉన్నటువంటి 114 మంది, ప్రవాసాంధ్రులు 1200 మంది, ఇట్లా టోటల్గా ఉక్రెయిన్లో అప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు 920 మందిని తీసుకొచ్చారు. ఇక్కడ 154, అక్కడ ఇంతమందిని తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకోలేదు, ఎందుకంటే ప్రజల సొమ్ము వృధా చేయలేదు. అదేవిధంగా ముఖ్యంగా మనకు తండేలకు సంబంధించి పెద్ద చర్చ జరిగింది. ఇది మనకి పాకిస్తాన్ అంటే ఇంకా ప్రాణాల మీద ఆశలు వదులుకోవాలని అలాంటి పరిస్థితుల్లో కూడా కేంద్రంతో మాట్లాడి, ఇక్కడైనా జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో మాట్లాడాల్సిందే, వీళ్ళైనా కేంద్రంతో మాట్లాడాల్సిందే. వీళ్ళు సొంతంగా నేను సినిమాలో హీరోలాగంటే అవ్వదు. ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతుల ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా మేమే చేసాం అనడానికి కేంద్రంతో మాట్లాడి కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి, మరి 2018లో అప్పుడు అంతకుముందు వీరు ఉన్నారు, ఈ పాకిస్తాన్కి ఈ చేపల వేటగాలు అక్కడ మత్స్యకారులు అక్కడ పోయారు. గుజరాత్ నుంచి అటు పోయినప్పుడు అక్కడ చిక్కుకున్నారు, అక్కడ శిక్ష వేశారు, నానా చిత్రహింసలు అనుభవించారు పాపం. మరి అప్పుడు కేంద్రంతో మాట్లాడి మరి అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు చేయలేకపోయారు. కానీ జగన్ గారు అప్పుడు మాటిచ్చి ఎన్నికల తర్వాత వాళ్ళను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వాళ్ళు చెప్పలేదనుకోండి, ఒక తండ్రి సినిమాకి పోతే వాళ్ళు మాకు జగన్ గారే అది అని చెప్పి తర్వాత పెద్ద ఇష్యూ నడిచింది అనుకోండి. అది మంచి పని అయితే చేస్తారు కదా. ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళు పబ్లిసిటీ చేసుకోలే, ప్రజల సొమ్ము వృధా చేయలే. కానీ వీళ్ళు ఈ రకంగా ఇంత పబ్లిసిటీ, అక్కడ సూపర్ 6 సభను వదిలేసి ఇక్కడ 24/7 ఈ ఫలించింది, కృషి ఫలించింది, అది ఫలించిందని చెప్పి సకల శాఖ మంత్రిగా పేరున్నటువంటి నారా లోకేష్ గారికి ప్రమోషన్లో భాగంగా ఇన్ని డబ్బులు వృధాగా ఖర్చు అవుతున్నాయని చెప్పి పొలిటికల్ సర్కిల్లో గట్టిగా చర్చ జరుగుతుంది. రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు, ఇదేం పబ్లిసిటీ అని చెప్పి. వేరు రాష్ట్రాల వాళ్ళు ఏ రకంగా చేస్తే ఈ రాష్ట్రానికి సంబంధించిన చేయొచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు కాబట్టి మమ్మల్ని ఈ ప్రభుత్వం ఆదుకుంది, ఓకే, తెప్పించింది, కేంద్రంతో మాట్లాడి అని చెప్పొచ్చు, నో ప్రాబ్లం. వేరు ప్రాంతాల వాళ్ళు కూడా పోస్టులు పెడుతున్నారంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా పోస్టులు పెట్టడం అంటే ఇక అది ఆలోచన చేసుకోవాలి ఏం జరుగుతుందన్నది. సో ఫైనల్గా ఏంటంటే అందరి యొక్క అభిప్రాయం ఏంటంటే, రాష్ట్ర అధికారంలో ఉన్నారు కాబట్టి మీ బాధ్యతగా మీరు ఏ పనైనా చేయాలి, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఎక్కడున్నా మీరు చేయాలి, అది నిర్వర్తించండి, అంతవరకు ఓకే. కానీ దాన్ని వాళ్ళ కష్టాలను మీ పబ్లిసిటీ కోసం వాడుకొని ప్రజల సొమ్ము దయచేసి వృధా చేయకండి అన్నది ఇక్కడ కీలకం. సో ఇది పరిస్థితి. మరి నేనే నేపాల్ హీరో, నేనే అపద్బాంధవుడు అని చెప్పి వీళ్ళు పోస్ట్ పెట్టుకుంటున్నారు. దాని గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. మరి మీరేమంటారు? ఇప్పుడు నారా లోకేష్ గారు నేపాల్ హీరో, నేనే ఏపీ ప్రజలందరినీ ఇక్కడ తీసుకొచ్చాను, నేను లేకపోతే వాళ్ళ ప్రాణాలు లేవని వాళ్ళు అంటున్నారు అనేది చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.